హాయ్ ఫ్రెండ్స్, చంద్రకొత్తులు తయారు చేసే విధానం అండి. ఇప్పుడు గ్లాస్ పప్పు తీసుకొని నానేసుకోవాలండి. 3 గంటల కాలం నానేసుకోవాలి. నానేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టాలి ఫస్ట్ అనమాట. ఇట్లా నానేసిన పప్పుని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం గ్లాసుల పప్పు వేసాం కదండి. గ్లాసుల పప్పుకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. దానికి తగ్గట్టు బెల్లం వేసుకోవచ్చు. పర్లేదు, ఏదైనా స్వీట్ని బట్టి మనం వేసుకోవచ్చు బెల్లం. ఏం చక్కగా నీట్గా కలపాలండి. 2 గ్లాసులు నీళ్ళు వేసాం కదా, 2 గ్లాసుల నీటిలో చక్కగా వేసుకొని బాగా ఉడకాలండి. నీటి పస లేకుండా ఉడకాలి. నీటి పస లేకుండా ఉడికితేనే మనకు ముక్క టేస్ట్ వస్తుంది, చక్కగా ఉంటుంది. లేదు ఏం తేడా వచ్చింది చంద్రకొత్తులు రావు. మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. గ్లాస్ అంటే పప్పుకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని చక్కగా ఉడకబెట్టాలండి. ఏమి తేడా చంద్రకొత్తులు రావు. వీటిని చంద్రకొత్తులు అని అంటారు. ఇప్పుడు చక్కగా ఉడకబెడుతున్నాం కదండి, అలా చూడండి. నేను ఐటమ్స్తో సహా మీకు చెప్పి ఆరేసిన తర్వాత మనం ఉడికిన తర్వాత దాన్ని ఒక కాటన్ క్లాత్లో చక్కగా ఆరేసుకోవాలండి. మనం ఉడకబెట్టిన ముద్దని చక్కగా ఆరేసుకొని మనం నచ్చిన షేప్ కటింగ్ చేసుకోవచ్చు. ఇలా అది మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కట్ చేసుకోవచ్చు. ముందుగా చక్కగా ఆరాలన్నమాట. ఆరిన తర్వాతే మనకి షేపులు వస్తాయి. ఆరిపోతే రాదు. చక్కగా ఆరిపోతే మన జున్ను మొక్కలు వస్తాయి అనమాట. ఏ షేపు కావాలంటే ఆ షేపులో కట్ చేసుకొని మనం ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాం కదండి. నూనె మరిగిన తర్వాత బాగా మరిగిన తర్వాత వేసి తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని చిన్నగా ఉడకబెట్టుకోవాలి అనమాట. చక్కగా అలాగా వేసుకున్న తర్వాత చక్కగా ఉడకబెట్టుకోవాలి. అలా చక్కగా ఉడకబెట్టుకున్న తర్వాత చాలా చక్కగా ఉంటుందండి చంద్రకొత్తులు. మనకి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయి చంద్రకొత్తులు తయారు చేసే విధానం ఇదనమాట. చాలా చక్కగా ఉంటుందండి. ఇది గ్లాసుల పప్పుకి 2 గ్లాసులు నీళ్ళు మరీ వేసుకోవాలి. తగినంత స్వీట్ వేసుకొని ఆ పప్పు ఉడకబెట్టిన తర్వాత చక్కగా క్లాత్ వేసుకొని ఆరేసుకోవాలండి. ఇవి తింటే సూపర్గా ఉంటుంది. మన దూది కంటే మెత్తగా ఉండి చక్కగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.